హలో ఐస్, పెరుగుతున్న నామినేషన్ హీట్. మరోసారి తప్పించుకున్న పెద్ద క్లాన్ చీఫ్ యష్మి గౌడ. నామినేషన్స్ అయితే చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి. మరి వీడియోలో కూడా వెళ్ళిపోదామా? ఎస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రేరణ అండ్ యష్మి గురించి అయితే మాట్లాడుకోవాలండి. ప్రేరణ అండ్ యష్మి నామినేషన్స్ ముందే ఎవరికి ఓట్లు వేయాలని చెప్పని డిస్కస్ చేసి టీమ్ అయ్యి ఓట్లు వేస్తున్నారు. బయట పరిచయం ఉండొచ్చు, కానీ లోపలికి వచ్చి టీమప్ అయిపోయి ఒకరిని టార్గెట్ చేస్తే మాత్రం ఆడియన్స్ చూస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓట్స్ అయితే అస్సలు పడవు, నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. బయట మీరు ఎలాంటి స్నేహితులైనా అయి ఉండొచ్చు, కానీ లోపలికి వచ్చాక సింగిల్గానే గేమ్ ఆడాలి, అది గుర్తుపెట్టుకోండి. నామినేషన్స్ అయితే చాలా హోరాహోరీగా జరిగాయి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు. సో ఈ నామినేషన్స్లో పాయింట్ టు పాయింట్ మాట్లాడారు చాలామంది. కొంతమంది మాత్రం సేమ్ అదే బాటలో నడుస్తున్నారు, సిల్లీ రీజన్స్కి అయితే నామినేట్ చేస్తున్నారు. మరి సూపర్గా నామినేట్ చేశారు. ఎవరు సిల్లీ రీజన్స్తో నామినేట్ చేశారో చూసేద్దాం. నామినేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ప్రతి క్లాన్లో నుంచి ఒక కంటెస్టెంట్ వేరే క్లాన్లో ఇద్దరు కంటెస్టెంట్స్ని నామినేట్ చేయొచ్చు. అతి పెద్ద క్లాన్కి చీఫ్ అయినందువల్ల యష్మి గౌడ గారిని అయితే ఎవరు నామినేట్ చేయకూడదు. సీత గారు నిఖిల్ గారిని నామినేట్ చేశారు. ఫస్ట్ డామినెన్స్ చూపిస్తున్నారు అని చెప్పనేసి. ఇట్స్ హిస్ ఓన్ పర్స్పెక్టివ్. నిఖిల్ గారు అయితే తన డామినెన్స్ చూపించడానికి బిగ్ బాస్కి అయితే వచ్చారు. అది ఫస్ట్ డే నుంచి చూపిస్తూనే ఉన్నారు. సీత గారు దీనికి వేరే రీజన్తో నామినేట్ చేసుంటే బాగుందని నా అభిప్రాయం. ఎందుకంటారా? సో డామినెన్స్ అనేది అవతల కంటెస్టెంట్ చూపిస్తూనే ఉంటారు, దాన్ని ఎదుర్కొని నీ డామినెన్స్ చూపించడమే బిగ్ బాస్ లో రియల్ గేమ్. ఓకేనా? అది గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా నామినేట్ చేయాలి. కానీ హీ షోయింగ్ డామినెన్స్ అని చెప్పనేసి నామినేట్ చేస్తే బయట అతనికే క్రేజ్ పెరుగుతుంది. ఎస్, హీఈస్ ట్రూ లీడర్, డామినెన్స్ చూపిస్తున్నారని అతనికే ఓటింగ్ పెరుగుతుంది. సో సీత గారు అయితే ఫస్ట్ డామినెన్స్ అని చెప్పి నిఖిల్ గారిని అయితే నామినేట్ చేశారు. సెకండ్ నామినేట్ చేసింది ప్రేరణని, అవుట్ సైడ్ ఫ్రెండ్షిప్ అని. ఇదైతే 100కి 100 పాళ్ళు కరెక్ట్ అండి. సో ప్రేరణ గారు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లే యష్మి గౌడతో టైఅప్ అయ్యి నామినేషన్స్ గురించి మాట్లాడుతూ ఎవరికి నామినేట్ చేయాలి, ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు త్వరగా వెళ్ళిపోతారు అని చెప్పని టీమ్ అప్ అయ్యి నామినేట్ చేస్తున్నారు. సో బయట ఉన్న ఫ్రెండ్షిప్ ని బయటే వదిలేసి బిగ్ బాస్ హౌస్ లోకి రావాలి. ఎందుకంటే ఫైనల్ గా ఫ్రెండ్స్ మధ్యలోనే గొడవలు రావచ్చు. కాబట్టి ముందు నుంచే ఆ ఫ్రెండ్స్ బ్యాండ్స్ అదంతా తీసేసి కేవలం సింగిల్ గానే ఈ బిగ్ బాస్ ఆట అయితే ఆడాలి. సో ఇలా ఆడట్లేదని చెప్పనేసి సీత గారు ప్రేరణ గారిని అయితే నామినేట్ చేశారు. అభయ్ నవీన్ గారు ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే నామినేట్ చేశారు. ఒకరు వచ్చేసి విష్ణుప్రియ, సెకండ్ వచ్చేసి ఆదిత్య ఓం. ఇందులో విష్ణుప్రియకి ఇచ్చిన రీజన్ కాంపిటీషన్. అభయ్ నవీన్ విష్ణుప్రియ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారంట, కానీ విష్ణుప్రియ దానికి రీచ్ అవుట్ అవ్వలేకపోయింది. ఫస్ట్ వీక్ లో ఫ్లాప్ కంటెస్టెంట్ అయింది. అభయ్ నవీన్ కి ఈ విషయం నచ్చక నామినేట్ అయితే చేశారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉందండి. సో అభయ్ నవీన్ కి కాంపిటీషన్ విష్ణుప్రియ అని ఆయన ముందే గ్రహించి ఆమెనైతే నామినేట్ చేస్తున్నారు. కానీ ఎక్కువ సార్లు నామినేట్ అవ్వడం వల్ల విష్ణుప్రియకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటనుకుంటున్నారా? బయట ఫ్యాన్స్ అయితే పెరిగే అవకాశం ఉంది. ఎక్కువసార్లు నామినేషన్ అయితే ఎక్కువసార్లు ఓటింగ్లోకి వస్తుంది, కాబట్టి ఆడియన్స్కి దగ్గర అవుతుంది. ఈ విషయం కూడా ఆలోచించి అభయ్ నవీన్ గారు ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని చేయకూడదు అని కూడా మైండ్లో అయితే పెట్టుకోవాలి. సెకండ్, ఆదిత్య ఓం గారిని అయితే నామినేట్ చేశారు. హౌస్ ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పనేసి. సో ఈ మధ్య ఆదిత్య ఓం గారు మరీ సెన్సిటివ్గా మారిపోతున్నారు. ప్రతి ఒక్కరితో సేఫ్ గేమ్ ఆడదాం, ప్రతి ఒక్కరిని నవ్విద్దాం, ప్రతి ఒక్కరితో కూర్చొని మంచిగా పేరు తెచ్చుకున్నాం, అలా ఆడుతున్నారు ఆదిత్య ఓం గారు. సో ఇలా చేయడం వల్ల హౌస్లో ఆ ఎక్స్పోజర్ అనేది పెరిగి ఈయన మరీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పని బాగా తెలిసిపోతుంది. సో ఆదిత్య ఓం గారు ఎంత త్వరగా ఆయన ఈ సేఫ్ గేమ్లో నుంచి బయటకు వచ్చి అందరితో గొడవ వేసుకోవడం, లేదంటే ఏదైనా ఒక పాయింట్ నచ్చకపోతే ఆ పాయింట్ మీద స్టాండ్ అయ్యి ఆయన వాయిస్ని రైజ్ చేయడం, ఇలాంటి పనులు చేయడం వల్ల ఆయన సేఫ్ గేమ్ నుంచి బయటకు వస్తారని నా అభిప్రాయం. సోనియా అయితే నైనిక గారిని మరియు సీత గారిని అయితే నామినేట్ చేశారు. వీళ్ళిద్దరూ ఒకే క్లాన్కి సంబంధించిన వాళ్ళు. నైనిక గురించి ఆల్రెడీ తెలిసిందే. నైనిక మంచి లీడర్, మంచి చీఫ్ అని చెప్పని చాలా మంది కంటెస్టెంట్స్ నైనిక క్లాన్లోకి వెళ్ళాలనుకున్నారు. సోనియా పాయింట్అవుట్ చేసి ముఖం మీద చెప్పింది ఏంటంటే ఆమెకి లీడర్షిప్ క్వాలిటీస్ లేదు. ఎందుకంటారా? సో యష్మి గౌడ గారు అన్ని పనులు నైనిక క్లానే చేయాలి, కేవలం కుకింగ్ మాత్రమే నిఖిల్ క్లాన్ చేస్తారు అని చెప్పని యష్మి గౌడ గారు ఆ కన్ఫెషన్ రూమ్ లో చెప్పినప్పుడు నైనిక వాయిస్ రేస్ చేయలేదు. దానివల్ల వాళ్ళ టీమ్మేట్స్ ఇప్పుడు కూడా సఫర్ అవుతూనే ఉన్నారు. సో అప్పుడే పాయింట్ రేస్ చేసుంటే, ఒక ట్రూ లీడర్ అయింటే అప్పుడే పాయింట్ రేస్ చేసి ఉంటుంది. నిజంగా నైనికాకి మెచ్యూరిటీ లేదు, ఆ లీడర్షిప్ స్కిల్స్ లేవు, కాబట్టి
ఆ మూమెంట్లో పాయింట్ అనేది రైజ్ చేయలేదు. సోనియా గారు చాలా కరెక్ట్గా నామినేట్ చేశారు ఈ పాయింట్ అయితే. సీత. సో సీత గురించి మాట్లాడుకోవాలండి. సీత చాలా ఎమోషనల్ అయిపోతుంది. నిన్న బేబక్క గారు వెళ్ళినప్పుడు ఎమోషనల్ అవడంలో అర్థం ఉంది. కాకపోతే చాలా విషయాల్లో మీరు గమనించినట్లయితే ఇంతకుముందు అభయ్ గారితో వంట విషయంలో ప్లస్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఆ విషయంలో కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. సోనియా గారు అయితే సీత గారికి చాలా క్లారిటీ ఇచ్చారు. నీకైతే టాస్క్స్ లో క్లారిటీ లేదు, దేనికి ఎమోషనల్ అవ్వాలి, దేనికి ఎమోషనల్ అవ్వకూడదు అని తెలుసుకొని ఆడు అని చెప్పనేసి నామినేషన్ చేశారు. సోనియా గారి పాయింట్స్ అయితే 100కి 100 సూపర్గా ఉన్నాయని నా అభిప్రాయం. నెక్స్ట్ మణికంఠ. ఈయనే ఆట ఆడట్లేదు, ఈయన వేరే వాళ్ళని ఆట ఆడట్లేదు అని చెప్పనేసి నామినేట్ చేస్తున్నారు. ఇదైతే నాకు చాలా సిల్లీగా అనిపించింది. ఆదిత్య ఓం గారి గురించి చెప్పాలండి. సో ఆదిత్య ఓం గారి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడేసి ప్రతి ఒక్కరిని మంచి చేసుకుందాం, అలా అయితే మనకు నామినేషన్లు పడవు అనుకున్నారు. ఈ నామినేషన్స్ ఎపిసోడ్లో అయితే ఆదిత్య ఓం గారికే ఎక్కువ ఓట్లు పడ్డాయి. దానికి రీజన్ ఏంటంటే ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేసి అందరు కంటెస్టెంట్స్ ఎక్స్పోజ్ చేసేసారు. మణికంఠ గారు కూడా సేమ్ రీజన్తో ఆదిత్య ఓం గారిని అయితే నామినేట్ చేశారు. సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఒరిజినల్ క్యారెక్టర్ని బయట పెట్టండి అని చెప్పనేసి ఆదిత్య ఓం గారిని అయితే నామినేట్ చేశారు. నాకు తెలిసి మణికంఠ ఫస్ట్ టైం ఈ బిగ్ బాస్ సీజన్లో పాయింట్తో మాట్లాడడం చూస్తున్నాను. సెకండ్ నామినేషన్ మాత్రం సేమ్ అదే సిల్లీ రీజన్తో వేశారు. శేఖర్ భాషా గారు అయితే స్వీట్లు పంచలేదని చెప్పనేసి నామినేట్ చేశారు. ఈ నామినేషన్ అయితే నాకు చాలా సిల్లీగా అనిపించింది. శేఖర్ భాషా గారు అయితే దీన్ని మనసులో పెట్టుకొని తర్వాత మాట్లాడదాం అని చెప్పన్నారు. నెక్స్ట్ ఏమవుతుందో మీకు తెలిసిందే కదా. ఆదిత్య ఓం గారు అయితే వచ్చారండి. ఆదిత్య ఓం గారు అభయ్ నవీన్ని శేఖర్ భాషా గారిని అయితే నామినేట్ చేశారు. ఈయన ప్రతిసారి శేఖర్ భాషా గారిని ఎందుకు తీసుకొస్తున్నారు ప్రతిసారి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆ సేఫ్ గేమ్లో నుంచి బయటికి రావడానికే ఆదిత్య ఓం గారు అయితే శేఖర్ భాషా గారిని నామినేట్ చేస్తున్నారు. సో మనకందరికి తెలిసిందే ఆదిత్య ఓం గారు మరియు శేఖర్ భాషా గారు మంచి స్నేహితులు. మరి స్నేహితుడిని నామినేట్ చేస్తేనే కదా సేఫ్ గేమ్ కాదు అని తెలిసేది. ఈ పాయింట్ని పట్టుకొని శేఖర్ భాషా గారిని అయితే నామినేట్ చేశారు. అభయ్ నవీన్ గారిని ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంట. నాకైతే మరీ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించట్లేదు అభయ్ గారు, కానీ గేమ్స్ అయితే బాగా ఆడుతున్నారు. కానీ విత్ రెస్పెక్ట్ టు రిలేషన్ విత్ హౌస్ మేట్స్ అంటే మాత్రం అంత స్ట్రాంగ్ కాదని నా అభిప్రాయం. ఆదిత్య ఓం గారు ఒకటి గమనించాల్సింది ఏంటంటే అవతల వాళ్ళని స్ట్రాంగ్ అని చెప్పని పొగడకూడదు. ఎందుకంటే ఈ హౌస్లో నువ్వు స్ట్రాంగ్ అని నువ్వు నమ్మితేనే ఈ హౌస్లో ఉండగలుగుతావు. పలానోడు స్ట్రాంగ్గా ఉన్నాడు, వీడు స్ట్రాంగ్గా ఉన్నాడు అని చెప్పంటే మాత్రం వాడికే ఏదో హైప్ ఇచ్చినట్లు అవుతుంది. కానీ నీ యొక్క క్యారెక్టర్ కానీ నీ యొక్క సెల్ఫ్ బిలీఫ్ కానీ తగ్గిపోతుంది. అలా ఉండకూడదు బిగ్ బాస్ హౌస్లో అని ఆదిత్య ఓం గారికి అయితే చెప్పడం. విష్ణుప్రియ అయితే మణికంఠని మరియు సోనియా సింగ్ని అయితే నామినేట్ చేశారు. సో విష్ణుప్రియ రీజన్స్ అయితే నాకు వ్యాలిడ్గానే అనిపించింది. ఎందుకంటే విష్ణుప్రియ ఫేస్ టు ఫేస్ చెప్పింది మణికంఠకి, నీ క్యారెక్టర్ ఫేక్ క్యారెక్టర్, నువ్వు చూపించే సింపతి ఫేక్ సింపతి, అదైతే ఇంకా బిగ్ బాస్ హౌస్లో కొనసాగించద్దు, ఎందుకంటే నీకైతే ఓటింగ్ పడదు, ఇంకెప్పటికీ ఈ సింపతి అనేది చూపించద్దు అని చెప్పనేసి మణికంఠ ముఖం మీద చెప్పింది. చాలా వ్యాలిడ్ పాయింట్, స్ట్రైట్ టు ఫేస్ చెప్పింది కాబట్టి చాలా బాగా చేసింది విష్ణుప్రియ ఈ నామినేషన్. సోనియా సింగ్ ఎందుకు నామినేట్ చేసిందంటే ఆమె ఓట్స్ వదిలేస్తున్నారంట. సో మీరు ఆల్రెడీ తెలిసిందే విష్ణుప్రియకి సోనియా సింగ్కి మధ్యలో అయితే గొడవలు అయితే జరిగాయి. కాకపోతే సోనియా సింగ్ గారు ఒక మాట గురించి మాట్లాడి ఇంకో 10 మాటలు వదిలేస్తున్నారు. దీనివల్ల బయట ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే ఆ పర్టికులర్ పదాలని తీసుకొని ట్రోలింగ్స్, మీమ్స్ ఇలాంటివి చాలా పెరిగే అవకాశం ఉంది. ఇది బోత్ సోనియా సింగ్ గారికి మరియు విష్ణుప్రియ గారికి ఎఫెక్ట్ అయితే చూపించే అవకాశం ఉంది. సో ఇలా చేయడం తప్పు కాబట్టి నామినేట్ చేయడం విష్ణుప్రియ గారు 100% కరెక్ట్. శేఖర్ భాషా గారి గురించి మాట్లాడాలండి. సో ఆయన అయితే సింపుల్గా ఎటువంటి రీజన్స్ గురించి ఆలోచించకుండా ఎవరైతే ఆయన నామినేట్ చేశారో రివర్స్ నామినేషన్ అయితే కొట్టాడు, బోత్ మణికంఠ అండ్ ఆదిత్య ఓం. సో ఆదిత్య ఓం గారు ఈ ఎవరైతే నామినేట్ అవుతారో వాళ్ళందరి మీద పెయింట్ పోయాలని చెప్పన్నారు కదా. ఆదిత్య ఓం గారు తన స్టిల్స్తో అయితే అందరినీ నవ్వించారు. శేఖర్ భాషా గారు, ఆదిత్య ఓం గారు అయితే టామ్ అండ్ జెర్రీ ఇలా ఉన్నారు. సో వాళ్ళే కలిసిమెలిసి తిరుగుతున్నారు, వాళ్ళే నామినేషన్స్ అయితే వేసుకుంటున్నారు. కానీ శేఖర్ భాషా గారు అయితే 100% బ్రెయిన్ యూస్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే వేరే రీజన్స్ గురించి అంతా ఆలోచించే బదులు డైరెక్ట్గా మనకు ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళని రివర్స్ నామినేషన్ వేసేద్దాం, తప్పే ఉంది.
నాకు నచ్చలేదు, నేను నీకు రివర్స్ నామినేషన్ వేసేస్తున్నాను. ఇలా చాలామంది చాలా సీజన్స్ నుంచి చేస్తూనే వచ్చారు. సో ఈ శేఖర్ భాషా గారు కూడా ఈ సీజన్లో అదే చేశారు. ఇందులో తప్పైతే ఏం లేదు, కాకపోతే ఇది కొంచెం సేఫ్గా ఆడినట్లయితే అవుతుంది. నువ్వు కొంచెం ఏదైనా ఇంపాక్ట్ చూపించాలి అంటే మాత్రం ఒక పర్టికులర్ స్ట్రాంగ్ వ్యాలిడ్ పాయింట్స్తో నామినేట్ చేస్తే నీకు ఖచ్చితంగా బయట క్రేజ్ అయితే పెరిగే. శేఖర్ భాషా గారు అయితే తన కామెడీతో ఇప్పటికే చాలా మంది ప్రేక్షకుల్ని సంపాదించుకున్నారు. స్ట్రాంగ్ అండ్ వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడితే మరికొంతమంది ప్రేక్షకులు తన సొంతం అయ్యే అవకాశం ఉంది. సో చూశారు కదండి, నామినేషన్ ఎపిసోడ్ చాలా థ్రిల్లింగ్గా జరిగింది. ఇంకా కొంతమంది నామినేషన్స్ అయితే పెండింగ్ ఉన్నారు, కానీ ఆల్రెడీ నామినేషన్ ఎపిసోడ్ షూట్ అయిపోయింది కాబట్టి ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారనేసి ఈ ఫోటో అయితే వేస్తాను, చూడండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్స్. థ్యాంక్ యూ.